మార్క్స్ వార్త 6వ అధ్యాయం 32వ వచనం. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. అది సకల పట్టణముల నుండి, ఒక పట్టణం నుండి కాదంట, చాలా సిటీస్ నుంచి యేసు ప్రభు కంటే ముందు వచ్చారు. ఏమండి, జక్కయ్య యేసు ప్రభు కంటే ముందేమయ్యాడు, వీరు కూడా యేసు ప్రభు కంటే ముందు. తర్వాత గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారి ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు కదా, ఆ ప్రజలను చూశాడు. ఇప్పుడు ప్రజల ముందున్నారా, యేసు ప్రభు ముందున్నాడా? ప్రజలే ముందున్నారు కదండి. తర్వాత ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చారు. ఇదే జరగాలి మన సంఘంలో. జరుగుతుందా? ఏం జరుగుతుంది ఏటో పాస్టర్ గారు, అలాగే ఉన్నాయి మీ ఫీలింగ్స్ అన్నీ. జరుగుతుందా? జరుగుతుంది అన్నవారు చేస్తండి, జరగదు. అయితే 2050 కల్లా జరుగుతుందా? అవన్నీ కరెక్టే. నేను అనేది యేసు ప్రభు కంట ముందు సకల పట్టణ ప్రజలు వచ్చి అక్కడ కూర్చున్నారు. అంటే మొత్తం సంఘం అంతా కూడా ఎప్పుడు రావాలి? జరుగుతుందా? అది ఆలోచించి మీరు చెప్పండి. ఎలక్షన్ చేతులు ఎత్తినట్లుగా ఎత్తకండి. ఇప్పుడు అతని చేతులు జరుగుతుంది అనుకున్న వారు చేయొద్దండి. మొత్తం సంఘం అంతా కూడా జరుగుతుంది. ఇది ఎప్పుడు 2050? అది ఎవరి చేతిలో ఉంది? అదే అంటున్నాను నేను. ఈ సకల చూడండి, మన సంఘం అయితే మహా ఒక 100 నుంచి 150 మంది ఉంటారు, పిల్లలు పెద్దలు అందరూ కలుపుతారు. సకల పట్టణ ప్రజలు ఆయన కంట ముందుగా వచ్చి కూర్చుంటే అప్పుడు ఆయన వచ్చాడంట. ఇది ఇక్కడ జరుగుతుందా? ఎప్పుడు? 2040, 50? మీ అంచనా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాలా? నాకు చాలా స్వరాలు వినబడుతున్నాయి మీ మనసుల్లో నుంచి. జరగదేమో, ఇది జరగదేమో. ఇది జరగాలంటే ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లోనే. ఇది మన చేతుల్లోనే. హల్లెలూయా. మనం ఆ తీర్మానంలోనికి రావాలి. ఆ సకల పట్టణ ప్రజల దగ్గర మనం నేర్చుకునేది ఇది. అబ్బా, ఆ పట్టణ ప్రజలందరూ ఆయనకంటే ముందుగా వచ్చి కూర్చున్నారే, అది ఎలా సాధ్యపడింది? చూడండి ఎలా సాధ్యపడిందో అక్కడే ఉంటుంది ఆన్సర్. మళ్ళీ చదువమ్మా. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి. ఆగండి, అలా జరగాలంటే ఏం చేయాలి తెలుసమ్మా? యేసు ప్రభు కంట ముందుగా ఉందామనిసని నడిచారంట. నడుస్తూ ఉంటే వారికి ఒకటి అర్థమైందంట, అరే నడిస్తే మనం వెళ్ళలేవురా, ఏం చేయాల? మనం అంటాం కదా రైల్వే స్టేషన్కి, పరిగెత్తి 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 పరిగెత్తి.
సీట్లు దొరికితే లేదు, నడిస్తే అవ్వదు. చెప్పండి, నడిస్తే పెట్టరా పరిగెత్తకుండా అని తిడతాం అప్పుడు మన పక్కోండి. పెళ్లి కూతుర్లో నడిస్తే పెట్టి అంటాం లేదా? ఏమా అందుకే పరిగెడతాం. మరి రేషన్ బండి దగ్గరికి ఫస్ట్ నడుస్తావు, అమ్మో ఇంక నలుగురు వచ్చారు బాబు, ఇంక నడిస్తే అవ్వదు, ఏం చేయాల? దేవుడు నీ పరుగుని చూస్తుంటాడు, ఆకాశం నుండి చూస్తాడు. ఏమా ఇప్పుడు ఆలోచించండి, ఆయా సందర్భాల్లో మనం ఫస్ట్ నడుస్తాం కానీ చూస్తాం సిచ్యువేషన్. అమ్మో నడిస్తే పని జరగదు, ఏం చేయాల? మనం చూస్తాం వాచ్ గడియారం, ఇంకా 2 అడుగులు ఏమవుతాయి అంటే. మరి ఈ కాలు ఎవరిచ్చారమ్మా? దేవుడు ఈ కాలు ఎందుకు ఇచ్చాడంటే ట్రైన్లో టికెట్లు సీట్లు దొరకవేమో అని పరిగెత్తడానికి ఇచ్చాడు, అందుకే ఇచ్చాడు కదా. దేవుడి కాలు ఎందుకు ఇచ్చాడంటే 25వ తారీఖు క్రిస్మస్ అనుకో, వారం రోజుల ముందే ఏ షాపుకి పరిగెత్తడానికి, అందుకే కాల్ ఇచ్చాడు. ఎంత లేటుగా వెళ్తే ఎలాగవుతాయి మోడల్స్ అన్నీ, ఏమవుతాయి మాయమైపోతాయి, నడిస్తే అవ్వదు, ఏం చేయాలి ఇప్పుడు మనం? చూసావా అలా ఎగబడిపోయి తీసేసుకున్నా, పరిగెత్తు. దేవుడు అనుకుంటాడు అందుకే నేను కాళ్ళు ఇచ్చాను అనుకుంటాడు. ఏమండి, కానీ కాళ్ళు ఎందుకు ఇచ్చారంట? ఆ ప్రజలు చూడండమ్మా, సకల పట్టణ ప్రజలు ఫస్ట్ నడిచారంట. నడిస్తే పని అవ్వదు, ఏం చేయాల? పరిగెత్త. పక్కడు చెప్పండి, నడిస్తే పని అవ్వదు, పరిగెత్తు, ఆయన కోసం పరిగెత్తు. నువ్వు అన్నిటి కోసం పరిగెత్తేసి చూడండి. అప్పుడు ఒకసారి 150 200 టమాటీలు ఉల్లిపాయలు అయ్యాయి కదా, అప్పుడు ఏం చేశారు చెప్పండి? ఆధార్ కార్డులు పెట్టుకొని ఎన్ని గంటలకు పరిగెత్తారు? అప్పుడు దేవుడు అనుకుంటాడు, టమాటీలకే ఇచ్చి ఉంటాను, ఈ ఉల్లిపాయలకే కాలు ఇచ్చి ఉంటాను నేను పరిగెత్తడానికి. అన్నిటి కోసం పరుగులెడతావు. ఇంకో గమ్మత్తు చెప్పాలి మీకు. కష్టపడి బట్టలు ఉతికావు, మేడ మీద ఆరేసావు, మేఘం వచ్చింది, కూతురు కొడుకు ఇంట్లో ఉన్నాడు, చిన్న చినుకులు పడుతున్నాయి, వెళ్తానులే అమ్మా. అప్పుడు ఏమంటావు నువ్వు? రే అలా వెళ్తే అవదరా, ఇప్పుడు ఏం చేయాలా? పరిగెత్తు, లేకపోతే బట్టలు ఏమవుతాయి? దేవుడు అనుకుంటాడు అప్పుడు, అయితే బట్టలు తడిసిపోకుండా ఉండడం కోసమే నేనేం ఇచ్చాను. కాలు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? హాస్పిటల్లోని నిన్నటి రోజు 4 రోజులు హాస్పిటల్ ఉన్నప్పుడు అక్కడ పేషెంట్స్ కోసం బంధువులు, నా కోసం, నేను పేషెంట్నే కదా, కొన్నిసార్లు వచ్చేవారు, నడుచుకొని రాలేదు, పరిగెత్తారు. అంటే లోకంలో అన్నిటి కోసం ఏం చేస్తున్నా చెప్పండి? పరిగెడుతున్నాం. ఓటుకు డబ్బులు వచ్చాయా? నడిస్తే రావు, చెప్పండి. పరిగెడితేనే వస్తాయి, రాలేదా? పోలేదు. అంటే దేవుడు ఇన్ని పరుగులు చూస్తాడు కదా, కానీ ఆయన కోసం పరిగెత్తేసరికి ఎప్పుడు సంఘం అంతా ఉండగలదంట? పరిగెత్తినప్పుడు మాత్రమే. నువ్వు పరిగెత్తాలి. ఆదివారం రాగానే నువ్వేమవ్వాలా? పరిగెత్తాలి. ఆదివారం నువ్వు యేసుప్రభు కోసం పరుగులెత్తాలి. మిగిలిన 6 రోజులు నీ పిల్లల కోసం నువ్వేం చేస్తున్నావు? నడవట్లే, పరుగులెడుతున్నావు. హల్లెలూయా. అంటే అందరి కోసం ఏం చేస్తున్నావు?
వారంలో మన పిల్లల కోసం, మన బట్టల కోసం, అన్నిటి కోసం పరుగులెడుతున్నాం. ఆదివారం ఎవరి కోసం పరుగులెట్టవలసిన రోజు? ఆయన కోసం పరుగెడితేనే అవుతుంది ఇది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ సకల పట్టణ ప్రజలు ఆయనకంట ముందు వచ్చారు, తర్వాత ఆయన వచ్చాడు. సకల పట్టణ ప్రజలు అప్పుడే అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఏం చేస్తారు? పురుషులు 5,000 మంది ఉంటారు. అంటే ఇంకా పిల్లలు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, ఇంకెన్ని వేల మందో. కానీ అన్ని వేల మంది కూడా ఆయన కంటే ముందుగా వచ్చారు. మనం ఆల్మోస్ట్ 30,000 మంది కనుక మనం రాలేకపోతాం కదమ్మా. అన్ని 5 రొట్టెలు 2 చేపలు తిన్న మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో 5,000 మంది ఆయన కంట ముందు పరిగెత్తిన వారు. 5,000 మంది మగవాళ్ళు ఎవరికంటే ముందుకు వచ్చారండి? నడిస్తే రాలేము. నువ్వు ఆదివారం కంపల్సరీగా ఏం చేయాల? మిగిలిన 6 రోజులు నీకు సంబంధించిన వాటి కోసం నువ్వేం చేయి? పరుగెత్తు. కానీ ఆదివారం మాత్రం ఆయన కోసమే నువ్వు పరిగెడితే. అక్కడ జక్కయ్య ఇంటికి వెళ్ళాడు కదా, కదమ్మా. పరిగెత్తాడు కాబట్టి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య పేరు, జక్కయ్య ఇల్లు అంతా ఈ జీవగ్రంథంలో ఏమైంది? రాయబడి. మనం చనిపోవచ్చు, ఇంకో 1000 సంవత్సరాలు ఈ భూమి ఉండవచ్చు. జక్కయ్య పేరు ఇంకా ఈ భూమి మీద ఏమవుతుంటుంది? మారుమ్రోగుతూనే ఉంటుంది. ఆ పరుగు జక్కయ్య పేరుని శాశ్వతం చేసింది. హల్లెలూయా. ఆ పరుగు జక్కయ్య పేరుని ఏం చేసిందంట? జక్కయ్యకి అనారోగ్యం లేదు, జక్కయ్యకి ఆర్థిక ఇబ్బందులు లేవు, జక్కయ్యకి కుటుంబ సమస్యలు లేవు, ఏమీ లేవు ఆయనకి. జక్కయ్య నిరుద్యోగి. కానీ ఈ వేల మంది ప్రజలు మనకు నేర్పిస్తున్నారు, ఆయన కంట ముందుగా ఉండాలంటే పరిగెడితేనే అవుతుంది. వచ్చే ఆదివారం నుంచి మీరు ఏం చేయాల? అలాగని రోడ్ల మీద పరిగెత్తుకుంటూ రాకండి. ఏమండి? పనులన్నీ మరలా అడుగుతున్నాను, సూటి ప్రశ్న. ఇది జరుగుతుందా? అర నిమిషం టైం ఇస్తాను. అక్కడ 5,000 మంది మగోళ్ళు, మరి లెక్కింప జాలంతమంది పిల్లలు, స్త్రీలు ఉన్నారు. అక్కడ జరిగింది అంటే ఆల్మోస్ట్ అక్కడ 15,000-20,000 మంది ఉంటారు. ఇక్కడ జస్ట్ 100 నుంచి 150 మందే. అక్కడ జరిగింది, ఇక్కడ జరుగుతుందా? అర నిమిషం టైం ఇస్తున్నాను, ఆలోచించి చెప్పండి. ఇంకా నాకు అవన్నీ వద్దు, నాకు ఒకటే ప్రశ్న, అవన్నీ వద్దు. అక్కడ జరిగింది, ఇక్కడ జరుగుతుందా జరగదా? జరుగుతుంది అనుకున్నవారు హల్లెలూయా చెప్పండి. జరగదు అనుకున్నవారు ఆమేనని చెప్పండి. ఆమేన్. అది జరగదంట అయితే. మరి అది జరగలేనప్పుడు ఇంకెందుకు మన వేసే మన ఇంటికి రాడు? హల్లెలూయా. జరగాలి అంటే పరిగెత్తాలంటే మీ కుటుంబాల్లో మీలో ప్రతి ఒక్కరూ నెహెమ్యాలు అవ్వాలి. మీలో ప్రతి ఒక్కరు నెహెమ్యాలు అయితే అది జరుగుతుంది. అంటే పరిగెత్తించేసేవాడు ఉండాలి అక్కడ. ట్రైన్ ఎక్కినప్పుడు ఒకడు ఉంటాడు కదా, ఎవడో ఒకడు ఉంటాడు గుంపులో, రే ఏట్రా నువ్వు, పరిగెత్తాను. అలాగే గుంపులో ఎవరో ఒకరు ఉండాలా.
అలా పరిగెత్తింపజేసేవాడు. చూడండి, ఆ బట్టలకు వెళ్ళే దాంట్లో ఎవడో ఒకడు ఉంటాడు కదా ఇంట్లో, పద 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 బట్టలు అయిపోతాయి అనేసి పరిగెత్తింపజేసేవాడు కదమ్మా. నడుచుకుంటూ వెళ్తే పెళ్లి భోజనాలు మిగలవు, చెప్పు. పరిగెడితేనే మనకు కావలసిన కక్క మొక్క అవన్నీ దొరుకుతాయి. మనకు తెలుసు ఆ విషయం. ఎన్ని పరుగులు ఉన్నాయమ్మా, కానీ అసలైన పరుగు ఏమైంది? దేవుడు అనుకుంటాడు, ఇన్నిటి కోసం మనం పరుగులు ఎడుతున్నప్పుడు, ఒరే నా కోసం పరుగెడతారేమో అని కాల్ ఇచ్చాను రా, కానీ వీటి కోసం ఏం చేస్తున్నారు? ఇప్పుడు అక్కడి నుంచి మరలా చదువమ్మా. వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున. ఆగండి, సూపర్ సబ్జెక్ట్ దాటి వెళ్ళిపోద్దు. సబ్జెక్ట్ ఎంత అద్భుతం అంటే, నా కాపరి లేడు అన్నవారు చేయొద్దండి. నేనున్నాను కదా, వారికి ఎవరు లేరంట. వాళ్ళకి పాస్టర్ గారు లేకపోయినా ముందున్నారమ్మా. సబ్జెక్ట్ ఎంత అద్భుతం చూడండి. వాళ్ళకి పాస్టర్ లేడంట. వాళ్ళకి మనకి టీవీలో ఒక 10 మంది పాస్టర్లు, ఏమ్మా పాత పాస్టర్ ఒకడు, మధ్యలో కలిసిన పాస్టర్ ఒకడు, కొత్త మనకు పాస్టర్ కాదంట. మనకి ఎవరున్నారు? మళ్ళీ ఆ పాస్టర్కి మనకి ఏమన్నా వచ్చే ఆడే ఇంక వేరే పాస్టర్ ఒకడు. ఏమ్మా ఇన్ని పాస్టర్లు మనకి, ఇంకో అక్కడ ఒక 1/2 మంది, ఇక్కడ ఒక 1/2 మంది, ఇంకొక 5-6 పాస్టర్లు ఉంటే బాగుండేమో. ఇక్కడ అసలు పాస్టరే లేడంట. బైబిల్ చాలా అద్భుతమైంది. దాన్ని అలాగ ఒక్కొక్క ముక్క గ్రహించి 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 తీయగలిగితే ఎన్ని విషయాలు. మనకి ఫోన్లో పాస్టర్లు ఉన్నారు, టీవీలో పాస్టర్లు ఉన్నారు, పాత పాస్టర్ ఉన్నాడు, ఏమా మధ్యలో ఎవరో ఒక పాస్టర్ కనబడతాడు, ఆ పాస్టర్ ఉంటాడు, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న పాస్టర్ ఉంటాడు. ఎంతమంది పాస్టర్లు ఉన్నా ఆయనే మనకంటే ముందు ఉంటాడు. అర్థం అవ్వట్లేదు అన్నారు, గట్టిగా వెళ్ళి చెప్పండి. నీకు పాస్టర్లే ఉన్నారు. ప్రభువు చూశాడంట అక్కడ, అరే వీళ్ళకి పాస్టర్లు లేరురా, కానీ ఏమయ్యారంట. ఇప్పుడు మనల్ని ఎలా చూస్తాడు చెప్పండి ప్రభు? అదే ప్రభు వారికి కాపరి లేవడం చూశాడు కదా, మిమ్మల్ని ఎలా చూస్తాడు చెప్పండి? అరే వీళ్ళకి పాస్టర్ ఉన్నాడరా. అమ్మా మళ్ళీ చదవాలైను. వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి. ఆగండి, వెళ్ళిపోవద్దు. మన ఇబ్బందులు, సమస్యలు, బాధలు ఉన్నప్పుడు దేవా నా మీద కనికర పడవా అని అడుగుతాం కదా. ఎంతమందికి దేవుని కనికరం కావాలి? అదిగో. ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? ఎంతమందికి యేసు ప్రభు మీ ఇంటికి రావాలని ఆశలు ఉన్నాయి కదా. ఇక్కడ గ్రహించండి, ఆ ప్రజల మీద కనికర పడ్డాడంట. ఎందుకు కనికర పడ్డాడంట? వారికి పాస్టర్ లేడంట. ఎంతమందికి యేసయ్య నా మీద, నా కుటుంబం మీద కనికర పడాలి అని ఆశ ఉంది. యేసు కనికర పడ్డాడంట, వారికి ఎవరు లేరంట. మరి మీకెవరున్నారు? పాస్టర్లు. కాపర్ ఉన్నాడు అనకండి మీకు. ఇప్పుడు ఎందుకు కనికర పడాలి?
వాళ్ళకంటే పాస్టర్ లేడు కాబట్టి మనకి ఎంతమంది ఉన్నారు? పాస్టర్లే ఉన్నారు. పాస్టర్లే ఉన్నా సరే మన పరుగు ఆయన కోసం ఏమవ్వట్లేదు. మరి ఎందుకు కనికరపడాలి? ఇప్పుడు ఆ ప్రజల మీద అయితే కనికరపడ్డాడు, ఎందుకంటే వారికి ఎవరు లేరు. హల్లెలూయా. పక్కవారితో చెప్పండి, నీకు పాస్టర్లు ఉన్నారని చెప్పండి. చెప్పండి, మరలా గుర్తు రావాలి కదా. నీకు పాస్టర్లు ఉన్నారని చెప్పండి. చెప్పుకోరే, చెప్పుకున్నారా? వాళ్ళకి పాస్టర్ లేడు కాబట్టి వారి మీద కనికరపడ్డాడు. హల్లెలూయా. పాస్టర్ లేకపోవడం వల్ల కనికరపడ్డారు. పాస్టర్ లేకపోయినా సరే వారు ముందుగా వచ్చారు. మనకు పాస్టర్లు ఉన్నా సరే కానీ మరలా రావయ్యా యేసయ్యా మా ఇంటికి రావయ్యా అంటాం లేదా? అయ్యా నా మీద నా పిల్లల మీద ఏం పడండి అంటాం మనం. తర్వాత ఏముందమ్మా? వారికి అనేక సంగతులను బోధింపసాగాను. ఆగండి, వారికి పాస్టర్ లేడు కదా, అందుకు కనికరపడ్డాడంట. కనికరపడి అనేకమైన సంగతులు చెప్తున్నాడంట వాళ్ళకి. హల్లెలూయా. పాస్టర్ లేకపోవడం వల్ల అంటే ఒకవేళ పాస్టర్ ఉంటే వారికి సంగతులు చెప్పేవాడు కదా. పాస్టర్ లేడు కాబట్టి వారికి సంగతులు తెలియలేదు. పాస్టర్ ఉంటే సంగతులన్నీ ఎవరు గెలుస్తారు ఎలక్షన్లో, ఎవరు ఓడిపోతారు, ఇలాంటి సంగతులన్నీ పాస్టర్ గారు ఏం చేసేవారు? చెప్పేవారు. కానీ మరి పాస్టర్ లేడు కాబట్టి యేసుప్రభు ఏం చెప్తున్నాడు ఇప్పుడు? యేసుప్రభు ఏ సంగతులు చెప్తాడమ్మా? దైవ సంబంధమైన సంగతులే. అంటే నేను మీకు ఏ సంగతులు చెప్పాలి ఇక్కడికి వచ్చినందుకు? మరి ఎప్పటి వరకు మీకు చెప్పినవి ఏ సంగతులు? దైవ సంబంధమైన సంగతులే నేను మీకు చెప్పాలి. అందుకే నన్ను ఇక్కడ ఏర్పాటు చేశాడు. కానీ ఆ 1000 మంది ప్రజలకు దైవ సంబంధమైన సంగతులను చెప్పేవారు లేరు. అంటే వారికి దైవ సంబంధమైన సంగతులు మనకి పాస్టర్లో ఉన్నారు కనుక రోజు దైవ సంబంధమైన సంగతులే. అందులో ఎవడో ఒకడైనా ఉంటాడు కదా. పాస్టర్ లేకపోయినా ముందుకు ఎలా పరిగెత్తారా మీరు? ఎందుకంటే మాకు 1 డజన్ మంది పాస్టర్లు ఉన్నా సరే మేము పరిగెత్తట్లేదు. అడగండి, హౌ ఇట్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యమైంది? మాకు ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు పాస్టర్లే, వారం అంతా పాస్టర్లే. టీవీలో పాస్టర్లు, ఫోన్లో పాస్టర్లు, శుక్రవారం పాస్టర్లు, మంగళవారం పాస్టర్లు, సంగతులు సంగతులు సంగతులు. కానీ మేము పరిగెత్తలేకపోతున్నాం. కానీ యేసయ్య మా ఇంటికి రావాలని కోరుకుంటున్నాం, కనికరపడాలని కోరుకుంటున్నాం. హల్లెలూయా. ఏదో మరలా చెప్తున్నాను, ఆదివారం కదా. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మత సంబంధమైన మనస్సులో నుంచి బయటికి రండి. దాంట్లో నుంచి వచ్చేయండి. ఆదివారం వెళ్ళకపోతే బాగోదేమో అలా తీసేయండి ఆ మనస్సు. ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావంటే మారు మనసు పొందడానికి, మనస్సు మార్చుకోవడానికి. అంటే ఇప్పుడు విన్నప్పుడు నీ మనసు మారాలి. ఓకే, ఆ ప్రజల వలె ముందుగా. అది నీకు ఇష్టం లేకపోతే వేస్ట్, అసలు ఇది ఆబ్సెంట్ అయిపోద్ది. నీకు ఆ మనసు కలగాలి. లేకపోతే నువ్వు ప్రజెంట్ వేసుకుంటావా? నేను ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చాను, నువ్వు వేసుకుంటావు ప్రజెంట్.
అయ్యా నేను ఎలాగైనా వస్తానయ్యా, నేను ఎలాగైనా పరుగులాడతాను ప్రభువా, నీ వాక్యం విన్నాను ప్రభువా, మనసు మార్చుకుంటానయ్యా. అది ఏ విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే నేను మనసు మార్చుకుంటాను ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని నువ్వు ఆ తపన కనబరచాలి ఆయన సన్నిధిలో. ఇక్కడ చూడండి, మీ ఆశీర్వాదం మీదే, నా ఆశీర్వాదం, మీ రక్షణ మీదే, నా రక్షణ. అసలు మీకు నాకు ఆశీర్వాదాల విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ సంబంధాలు లేవు, అంతా మీ వ్యక్తిగతం అవన్నీని. హల్లెలూయా. వారికి కాపరి లేనందున చాలా సంగతులు చెప్పాడు ఆయన. మన కాపరు ఉన్నాడు కదా, చాలామంది కాపర్లు ఉన్నారు కదా, మనకి సంగతులు ఎన్ని తెలిసేసుకుంటున్నాము. ఆయనకంటా ముందు, అందరికంటా ముందు ఉన్నాడు ఎవరు? జక్కయ్య. ఇప్పుడు నీలో ఆలోచన కలగాలి, ఆయనకంటా ముందు, అందరికంటా ముందు. హల్లెలూయా. ఈ ప్రజలు ఆయనకంటా ముందు ఉండాలనుకున్నారు, కానీ జక్కయ్య ఆయనకంటా ముందు, చెప్పండి, ఆయనకంటా ముందు, అందరికంటా ముందు నేనుండాలి. అంటే నేనంటే నేను కాదు, హల్లెలూయా. ఆలోచన కలగాలి. ఎప్పుడైతే ఆ జక్కయ్య కాళ్ళు ప్రభు కొరకు పరుగులెత్తాయో, ఇందుకోసమే కదా నరుడికి నేను కాలు ఇచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ 1000 మంది ప్రజలు పరుగులెత్తారో, నా కోసం పరుగులెత్తడానికే కదా నరునికి నేను కాలు ఇచ్చింది. నరునికి కాళ్ళు ఎందుకు ఇచ్చాడంట? హల్లెలూయా. చదవమ్మా. చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకు ఏమైనాను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకైన మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయనను అడిగిరి. చదవమ్మా. అందుకైన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలున్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా, వారు 100 మంది చొప్పునను 70 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. అంతే, చాలు. ఇదంతా మనకు తెలిసిందే, మళ్ళీ నేను చెప్పను. మన చిన్నప్పటి నుంచి మీరు నేర్చుకున్నవారే. మొత్తానికి ఈ సబ్జెక్ట్ ఇక్కడ అయింది. అంటే ఆయనకంట ముందేమవ్వాలంట, పరిగెత్తాలి. ఇప్పుడు ఆదికాండము 45 అధ్యాయము 1వ వచనం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక, నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపి వేయుడని బిగ్గరగా చెప్పాను. ఆగండి. ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్లోకి వెళ్తాం కదా. మీ చేతులకి ఎంత బలం ఉంటుందో ఇంత బలంగా చప్పట్లు కొట్టవలసి ఉంటుంది ప్రతి పాయింట్కి. ఏమండి, ఎలా కొడతారో చూస్తాను. చదవండి. ఎవరి కోసం నేర్చుకుంటున్నావు? యోసేపు కోసం. మనకు తెలుసు కదా, అన్నీళ్ళు మోసం చేశారు ఇవన్నీని. ఆఖరికి యోసేపు తను తానే తెలియజేసుకుంటాడు కదా, అన్నీళ్ళకి చెప్పుకుంటాడు కదా, నేనే మీ తమ్ముడిని అనేసి. అదే మనం ఇక్కడ చదువుతున్నాం. చదవండి. యోసేపు తన సహోదరులకు తను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు.
అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. ఆగండి. యోసేపు ఏడిస్తే అందరికీ తెలిసిందంట. అంటే అందరు చెప్పుకున్నారు, యోసేపు ఏడుస్తున్నాడు, యోసేపు ఏడుస్తున్నాడు, యోసేపు ఏడుస్తున్నాడు. ఏమండి, యోసేపు ఏడుపు ప్రత్యేకమైందే. బైబిల్లో ఇక్కడే కనబడుతుంది. ఫరో ఇంట్లో ఉన్నప్పుడు యోసేపు ఏడ్చాడు, జైల్లోకి ఉన్నప్పుడు యోసేపు ఏడ్చాడు అని ఏం లేదు, కానీ ఇక్కడ యోసేపు ఏడ్చాడు. కారణం ఆనందంతో ఏడ్చాడు. ఏమండి, తర్వాత అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి. ఆగండి. ఇప్పుడు యోసేపు అడిగాడంట, తెలియజేసుకున్నాడు. ఎందుకంటే యోసేపుని చూసి వారు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 14 సంవత్సరాలు. ఏమ్మా, 14 కాదు, ఇంకెక్కువే. 30 సంవత్సరాలకు రాజు అవుతాడు. 7 సంవత్సరాలు సమృద్ధి కలగని పంట పండుతుంది. ఈ 37 సంవత్సరాల తర్వాత అంటే 17, 18 సంవత్సరాలు, 19 సంవత్సరాల తర్వాత వాళ్ళ తమ్ముడిని చూస్తారు. యోసేపు 30 సంవత్సరాలకు రాజు అవుతాడు. 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యోసేపు కనబడతాడు, తర్వాత మిస్ అవుతాడు. 30 సంవత్సరాలకు రాజు అవుతాడు. 7 సంవత్సరాల సమృద్ధి, 7 సంవత్సరాలు కరువు కదా. అంటే 30 + 7 37. వీళ్ళు అన్ని ఏళ్ళు 1 సంవత్సరం తర్వాత ఎప్పుడు వస్తారు? సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత. అంటే అప్పటికి యోసేపు వయసు ఎంత వచ్చింది? 38, 39 వచ్చేసాయి. కనుక యోసేపు ఫేస్ కట్ అంతా ఏమైంది? మారిపోయింది. అప్పుడు వాళ్ళ అన్నీళ్ళకి చెప్పుకుంటున్నాడు, నేనే యోసేపుని అని చెప్పి పరిచయం చేసుకుంటున్నాడు. తర్వాత నాన్న బాగున్నాడా అని అడుగుతున్నారు. తర్వాత అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు, నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. ఆగండి. మీరు అమ్మివేసిన యోసేపుని నేనే, నన్ను అమ్మేసినందుకు మీరు బాధపడకండి. తర్వాత అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. అలా మీరేం బాధపడవలసిన పని లేదు. తర్వాత ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. ఆగండి. కిందటి వారం ఏం నేర్చుకున్నాం? అది ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? ఆయనకంట ముందుగా ఉండాలి. యోసేపు ఇక్కడ ఏమన్నాడంటే, మీకంట ముందుగా నన్ను దేవుడు ఏం చేశాడు? పంపించాడు. మీకంట ముందుగా నన్ను దేవుడు ఇక్కడికి పంపించాడు. ఇప్పుడు బైబిల్లోని యోసేపు ఈజిప్ట్కి వచ్చాడంట. అప్పుడు ఎవరు వచ్చారంట? దేవుడు కూడా వచ్చాడు. యోసేపు పోతీఫర్ ఇంటికి వెళ్ళాడంట. యోసేపు జైల్లోకి వెళ్ళాడంట. ఇక్కడ చూడండి, ఈ సహోదరులు అనబడిన వారు మంచివారా చెడ్డవారా? చెడ్డవారే. ఇప్పుడు యోసేపు వాళ్ళతో ఏమన్నాడంటే, మీకంట ముందుగా నన్ను పంపించాడు. అంటే యోసేపుకు తోడుగా ఎవరున్నారు? ఈ చెడ్డవారైన సహోదరుల కోసం, వారికి రాబోయే సమస్య కోసం దేవుడు వారికంట 18 సంవత్సరాల ముందే వచ్చేసాడమ్మా. 18 సంవత్సరాల ముందే, 18 సంవత్సరాల ముందే, 18 సంవత్సరాల ముందే 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 ముందే. ఎంత అద్భుతం చూడండి. సమస్య 18 సంవత్సరాల తర్వాత రాబోతుంది. 18 సంవత్సరాల ముందే ఉన్నాడు ఆ సమస్య దగ్గర దేవుడు. అది చాపట్లు కొట్టి దేవుడిని మహింపరిచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం దేవుడిని కలిగి ఉన్నావు చూడు. నువ్వు ఎలాంటి దేవుడిని కలిగి ఉన్నావు చూడు. 10 సంవత్సరాల తర్వాత రాబోయే సమస్యకు ముందే అక్కడ ఉన్నాడు నీ దేవుడు. నమ్మినట్లయితే చప్పట్లు కొట్టు. రేపటి సమస్యకి ముందుగానే ఉన్నాడు నీ దేవుడు. చప్పట్లు కొట్టు. వచ్చే నెల సమస్యకి నీకంటే ముందుగా ఉన్నాడు నీ దేవుడు. చప్పట్లు కొట్టు. భూమి మీద నువ్వు ఉన్నంత వరకు నీ సమస్య కంట ముందే ఉంటాడు నీ దేవుడు. చప్పట్లు కొట్టు.
నువ్వు చనిపోయినంత వరకు నీ సమస్య కంట ముందుండువాడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. చప్పట్ల కొట్టదు కలిగితే ఎంత శక్తితో నువ్వు కొట్టగలవో కొట్టు. ఆ దేవాది దేవునికి. అద్భుతమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, అద్భుతమైన వాడు, మహా 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 అద్భుతమైన వాడు నా యేసయ్య, నా గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సమస్యలు ఇంకా వస్తాయో తెలియదు కానీ ముందే ఉంటాడు అక్కడ. ఎన్ని సమస్యలు నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో వస్తాయో నీకు నాకు తెలియదు కానీ ఆయన ముందే ఉన్నాడు అక్కడ. అందరూ నీవు నన్ను విడువనంటివే. హల్లెలూయా. ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నావు చూసావు నువ్వు. మరి వారు చెడ్డవారు కదా. చెడ్డవారి కోసం ముందుగా ఎందుకు ఉండాలంటే 10,000లో అతి సుందరుడు, 10,000లో అతి సుందరుడు. మనము నమ్మదగిన వారము కాకపోయినను, మనము నమ్మదగిన వారము కాకపోయినను, నీవు నేను నమ్మదగిన వారము కాకపోయినను, ఆయన నమ్మదగిన వాడు గనక ముందే ఉంటాడు. నీ సమస్యలు నా సమస్యలు ఎందుకు పరిష్కారం అవుతున్నాయి తెలుసా? పక్క వారితో చెప్పండి, నీకన్నా ముందు ఆయన అక్కడ ఉన్నాడని. ఒకసారి నేను చెప్పాను, మా నాన్నగారు ఒకసారి ఒక బ్యాంక్కి వెళ్తే ఆయనకి రాయడం ఇబ్బందికరం. ఏమండి, బ్యాంకే కదా వెళ్ళారు, ఆలోచించుకొని వెళ్ళాడు ఎవరు రాస్తారని. ఆఖరికి బ్యాంక్ మేనేజర్ లోనకి తీసుకెళ్ళి ఆఫీసులో కూర్చోబెట్టి రాయించాడు. ఆయన అక్కడ ముందే ఉన్నాడు. హల్లెలూయా. ముందే. ఎంతమందికి సమస్యలు ఉన్నాయి చేతులు ఎత్తండి. పక్క వాళ్ళతో చెప్పండి, ముందు ఆయన అక్కడ ఉన్నాడని. అంటే యోసేపు వాళ్ళ అన్నీలు కోసం దేవుడు 18 సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేస్తున్నాడు. అర్థమైందండి? వాళ్ళ కోసం ఇక్కడ ఆయన వెయిటింగ్ చేస్తున్నాడు. పద్దెనిమిది 14 + 7 14 + 7 21 22 సంవత్సరాల ముందే ఉన్నాడమ్మ దేవుడు అక్కడ. అందుకే వాళ్ళు రాగానే వాళ్ళకి ఏం దొరికిసాయి? వాళ్ళకి రైస్ దొరికిసింది, డబ్బులు కూడా దొరికిసాయి కదా. ఫస్ట్ సారి వాళ్ళకి డబ్బులు దొరికాయి, అలాగానే రైస్ వచ్చింది, డబ్బులు వచ్చాయి, చక్కగా ఇంటికి వెళ్ళిపోయారు. ఎందుకు? ఆయన అక్కడ 22 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. ముందే వెళ్ళిపోయాడు ఆయన. ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను నేను. ఆ 10,000లో అతి సుందరుడు, ఆ మహాపరిశుద్ధుడైన దేవుడితో నువ్వు లవ్లో పడ్డాలి. నువ్వు ఎప్పుడు లవ్లో పడతావని ఎదురు చూస్తున్నాడు. లోక సంబంధమైన వస్తువులు, మనుషులతో లవ్లో పడిపోతుంటావు, చూస్తూ ఉంటాడు. వద్దు, వారు నిన్ను మోసం చేస్తే తిరిగి కొట్టిన దెబ్బకు నువ్వు చచ్చిపోతావు. ఆ వస్తువులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, నువ్వు చచ్చిపోతావు. దాంతో లవ్లో పడకు అని ఆయన చెప్తూ ఉంటాడు. నేను నీతో లవ్లో పడ్డాను, నువ్వు నాతో లవ్లో పడతావా? నువ్వు నాతో లవ్లో పడతావా? క్యాన్ యూ ఫాల్ లవ్ విత్ మీ, ఫాల్ ఇన్ లవ్ విత్ మీ అంటున్నాడు. నువ్వు ఎప్పుడు ప్రేమలో పడతావు ఎదురు చూస్తున్నాడు ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు. నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటాను కొన్నిసార్లు,
నా పిల్లల జీవితాల్లో సమస్యలు వస్తే ఎలాగని, కానీ అక్కడ ముందే ఉన్నాడు ఆయన, ముందే ఉన్నాడు ఆయన. అర్థమైందో లేదో, అర్థం లేదని వారు గట్టిగా గట్టిగా అల్లు చెప్పండి. అర్థం అయిందని వారు గట్టిగా అల్లు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన కోసం ఆయనకంట ముందుగా ఉండలేవేమో కానీ ఆయన నీ కోసం ఎప్పుడు ఉంటాడంట. మనం ఆయన కోసం మహా అయితే వచ్చే వారం కష్టపడితే 5 నిమిషాలు ముందు ఉండొచ్చు, పావు గంట నువ్వు ముందు ఉండొచ్చు, మహా కష్టపడితే ఇంకో అరగంట నువ్వు ముందు ఉండొచ్చేమో, కానీ నీకోసం 22 సంవత్సరాల ముందుగానే వెయిట్ చేసిన వాడు. హల్లెలూయా. నీకోసం 22 సంవత్సరాల ముందుగానే సమరియా స్త్రీ కోసం ముందుగానే వెయిట్ చేస్తున్నాడు, ముందుగానే వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఎలాగంటే నీరు రాదా పైకి, వెయిటింగ్. మరలా చెప్తున్నాను, నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో కలగబోయే ప్రతి సమస్యకు ముందుగానే ఆయన అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అంతే ఆయన. అలాంటి దేవుడమ్మా నీ దేవుడు. ఇంత దేవుణ్ణి ఎందుకమ్మా బాధ పెడతావు, ఇంత దేవుణ్ణి ఎందుకు నువ్వు బాధ పెడతావు? ఆయన నీకు ముందుగా ఉండి ఏం చేస్తాడో తెలుసా? అక్కడ వారికి ముందుగా ఉండి ఏం చేశాడంటే వాళ్ళకి రైస్ ఇప్పించాడు, వాళ్ళకి డబ్బులు ఇప్పించాడు. నువ్వు ఆయనకంట ముందుండి నువ్వు ఆయనకి రైస్ ఇవ్వద్దు, నువ్వు ఆయనకి డబ్బులు ఇవ్వద్దు. నువ్వు ఆయనకంట ముందుంటే నీ ఇంటికి వస్తానంటాడు. నువ్వు ఆయనకంట ముందుంటే నీ మీద కనికర పడతానంటున్నాడు. 4వ వచనం చదువమ్మా. మళ్ళీ రెడీగా ఉండండి, మళ్ళీ బలాన్ని సమకూర్చుకోండి, మళ్ళీ చదువు వరుస. ఇదిగమ్మా మైక్ లేదా? అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనియ్యకుడి. ఆగండి, ఎందుకు చప్పట్లు కొట్టమన్నాను తెలుసమ్మా? రెడీగా ఉండమన్నాను. నీకంట ముందుగా నేనున్నాను, దుఃఖపడొద్దు. పక్క వారితో చెప్పండి, దుఃఖపడొద్దు, దుఃఖపడవద్దు. గట్టిగా చప్పట్లు కొట్టు. నీకంట ముందుగానే నీ సమస్య కోసం నేను ఇక్కడ ఉన్నాను, దుఃఖపడొద్దు, సంతాపము పడొద్దు. ఇవి వారు ఐగుప్తులోకి వచ్చినప్పుడు అక్కడ దేవుడు యోసేపు ద్వారా అందించిన మాటలు. హల్లెలూయా.